హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. ఓకే, మీరు అందరూ బాగున్నారనుకుంటా. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అండ్ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి వారికి ఒక శుభవార్త. ఈ రోజు నుండి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నా శామ్ ఇన్స్టిట్యూట్ తరపున రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ నాలెడ్జ్ బేస్ చేసి అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు మనకి పోటీ పరీక్షలో, జాగ్రఫీ పర్పస్లో, నెక్స్ట్ ఎకానమీ పర్పస్లో అండ్ పాలిటీ పర్పస్లో క్వశ్చన్స్ ఇటీవల కాలంలో జరిగిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డైలీ కరెంట్ అఫైర్స్ మీకు రావడం జరుగుతుంది నాన్న. మీకు డిఎస్సిలో విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉండాలి. మీకు జీకే అనేది ఒక మహాసముద్రము. ఆ మహాసముద్రంలో పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, పాలిటీ రిలేటివ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, జాగ్రఫీ అంశాలు ఏ విధంగా తీసుకోవాలి, ఎకానమీ పర్పస్లో ఏ విధంగా తీసుకోవాలి, డైలీ మీకు ఎంతవరకు ఉపయోగమో అవి మాత్రమే చెప్పబడున్నాను. సరే, ఈరోజు మన కరెంట్ అఫైర్స్ 2025 అండ్ February 14 కరెంట్ అఫైర్స్ అనేది ఒక్కసారి చూద్దాం. మరి ఇక్కడ స్పెషల్ పర్టికులర్గా దేనికోసం, డిఎస్సి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి వారికి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. డిఎస్సి స్పెషల్ పాస్ట్ హెడ్లైన్స్ మనం చూస్తే, మణిపూర్లో రాష్ట్రపతి పాలన, మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఇటీవల కాలంలో విధించారు. ఇది ఎన్నోసారి మణిపూర్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రపతి పాలన ఎన్నోసారి విధించారు. మణిపూర్ ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది, మణిపూర్ ప్రజెంట్ సీఎం ఎవరు, మణిపూర్ ప్రజెంట్ గవర్నర్ ఎవరు, మణిపూర్ ఉక్కు మహిళని ఎవరిని అంటారు, మణిపూర్ బాక్సింగ్ ఉమెన్ ఎవరినన్నా, మణిపూర్ బాక్సింగ్ క్రీడాకారిణి ఎవరు, మణిపూర్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని, మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని, మణిపూర్ యొక్క రాజ్యసభ స్థానాలు ఎన్ని, ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నాం మనం డిఎస్సి యాస్పిరెంట్స్గా. ఎన్ని సరిహద్దులు మనం చదువుతూ ఉండాలి. అన్ని దేశాలతో, భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంటుందో అలాగే ఒక టాపిక్ వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్న ఇష్యూస్ మొత్తం మనం చూడాలన్న గ్యారెంటీగా విజేతలు అవుతాం మనం. నెక్స్ట్ వన్, ఆపరేషన్ డేవిల్ హంట్. ఆపరేషన్ డేవిల్ హంట్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన ఆపరేషన్ డేవిల్ హంట్ ఎవరు వేయడం జరిగింది, దేనికోసము, ఇవి మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, సైక్లోన్ తాడు సైనిక విన్యాసాలు. ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే త్రివిధ దళాల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో 3 విన్యాసాలు. ఏ విన్యాసము ఈసారి ఎక్కడ జరుగుతుంది, ఎన్నోసారి ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది, ఎలా చదవాలి సార్? నెక్స్ట్ వన్, దేశంలో అక్రమంగా ప్రవేశిస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష అనేది, ఇవి కూడా మనకి హెడ్లైన్స్ ఉన్నాయి. 38వ జాతీయ క్రీడల ముగింపు. పర్టికులర్గా క్రీడా రంగానికి సంబంధించి తప్పనిసరిగా స్పోర్ట్స్ రిలేటెడ్గా మనకి ప్రశ్నలు వస్తాయి. 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి, దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది, సెకండ్ ప్లేస్ ఏముంది, థర్డ్ ప్లేస్ ఏముంది, తెలంగాణ ఎన్నో ప్లేస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది, నెక్స్ట్ అప్కమింగ్ ఎక్కడ జరగబోతున్న గేమ్స్ ఎలా చదువుతూ ఉండాలి, ఇవి మనకున్న హెడ్లైన్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం మణిపూర్లో రాష్ట్రపతి పాలన. మనం 2023 మే 3వ తారీఖున మీరు అందరికీ గుర్తుకుంటుంది సార్, మణిపూర్లో వైలెన్స్, 2 తెగల మధ్య అంతర్గత కల్లోలాలు జరిగాయి. దేనికోసం, రిజర్వేషన్ కోసం. కూకీ వర్సెస్ మెహితీ, కూకీ వర్సెస్ మెహితీ, ఈ 2 వర్గాల మధ్య అక్కడ యుద్ధం ప్రారంభమైంది. వైలెన్స్ లేదా అల్లర్లు అని పిలుస్తారు నాన్న. అక్కడ శాంతి భద్రతలు అనేవి బాగా లేకపోవడం వల్ల అక్కడ రాజకీయ సంక్షోభం, శాంతి భద్రతలు ప్రధానంగా రాష్ట్రంలో లేకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించారు, దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన ఏ దేశంలో విధించారు, ఎక్కువ సార్లు ఏ రాష్ట్రం విధించింది రాష్ట్రపతి పాలన, ఎలా చదవాలి? మరి రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత అంటే ఆ రాష్ట్రంలో పరిపాలన మొత్తము రాష్ట్రపతి ఏ విధంగా చెప్తే అలా జరుగుతుంది. రాష్ట్రపతి సలహా మేరకు గవర్నర్ పరిపాలన చేస్తూ ఉంటారు నాన్న ఆ రాష్ట్రంలో. ఓకేనా? ఎందుకు రాష్ట్రపతి పాలన విధించారు అంటే నాన్న, అక్కడ 2025 February 9వ తారీఖున మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఎందుకు కారణం ఏంటంటే గత 20 నెలలుగా
మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న వైలెన్స్ వలన రాజీనామా చేశారు. శాంతి భద్రతలు లోపించడం వలన రాజీనామా చేయడం వలన ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు. గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 9న బీరేన్ సింగ్ రాజీనామా, మణిపూర్ సీఎం. మణిపూర్ ఏర్పాటైన తర్వాత 11వసారి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించడము. మణిపూర్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎన్నోసారి సార్? గతంలో 10 సార్లు చదవం, ఈసారి విధించారు. కావున ఎన్నోసారి? 11వసారి. ప్రశ్న వచ్చే అవకాశం ఉంది గ్యారెంటీగా. మరి మణిపూర్లో చివరిగా 2001 జూన్ 2న మొదలైన రాష్ట్రపతి పాలన దాదాపుగా 277 రోజుల తర్వాత అనగా 2000 సంవత్సరం మార్చి 6న ముగిసింది. వెరీ గుడ్ సార్. మరి భారతదేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏంటి? 1951లో పంజాబ్ రాష్ట్రం విధించిందని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం పంజాబ్. ఎక్కువ సార్లు విధించిన రాష్ట్రం అయితే మనకి మణిపూర్ అని గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ ఎన్నిసార్లు? 11 సార్లు. ఎక్కువ సార్లు విధించిన రెండవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 10 సార్లు అని గుర్తుపెట్టుకోవాలన్నా. ఓకేనా? మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏమైనా విధించారు? రాష్ట్రపతి పాలన అనేది 2 సార్లు విధించారు నాన్న. 1973లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం పివి నరసింహారావు కాలంలో. రెండవసారి నాన్న 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. రెండవసారి అయితే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో. ఓకేనా? ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఏంటి? మణిపూర్ రాష్ట్రం వచ్చింది వార్తలోకి. మణిపూర్ ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది? ఒకే ఒక దేశముతో. ఆ దేశమే మైమ్నార్ దేశంతో సరిహద్దు కలిగి ఉంది. మణిపూర్ యొక్క క్యాపిటల్ ఇంఫాల్. ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎవరు విధిస్తారు అంటే కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కేంద్ర హోంశాఖ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దీని ద్వారా రాష్ట్రపతి పాలన అక్కడ జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్. మరి మణిపూర్ యొక్క ప్రెజెంట్ సీఎంగా బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఇప్పుడు పరిపాలన మొత్తము గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పడం జరిగింది ద్రౌపది ముర్ము గారు. ఓకేనా? మరి మణిపూర్ ప్రెజెంట్ గవర్నర్ ఎవరు నానా అంటే గుర్తుపెట్టుకోవాలి, అజయ్ బల్లా అని గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ వార్తల్లోకి వచ్చింది కావున మణిపూర్ యొక్క అసెంబ్లీ స్థానాలు మొత్తం ఎన్నిసార్లు అంటే 60. మణిపూర్ యొక్క అసెంబ్లీ స్థానాలు 60. మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు 2 అని గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ యొక్క రాజ్యసభ స్థానాలు 1 నానా. ఓకేనా? మరి ఇంకా ప్రధానంగా మాట్లాడుకుంటే మణిపూర్ ఎన్ని దేశాలతో సరిహద్దు కలిగి ఉంది? ఒకే ఒక దేశం మైమ్నార్ అని చెప్పుకున్నాం. మణిపూర్ అల్లర్లు 2023 మే 3వ తారీఖున 2 తెగల మధ్య ప్రారంభమైంది. కూకే వర్సెస్ మెహితి. ఓకేనా? మణిపూర్ అల్లర్లను అరికట్టడానికి వేసిన కమిటీలు చాలా ఇంపార్టెంట్. ఒక కమిటీ అజయ్ లంబా కమిటీ. మరొక కమిటీ పేరు గీతా మిట్టల కమిటీ. మణిపూర్ వైలెన్స్ని అరికట్టడానికి వేసిన కమిటీలు ఏ కమిటీలు? అజయ్ లంబా కమిటీ, గీతా మిట్టల కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మణిపూర్ బాక్సింగ్ ఉమెన్ ఎవరిని పిలుస్తారు అంటే మేరీ కోమ్ పిలుస్తారు నాన్న. ఆ మేరీ కోమ్ రాసిన పుస్తకం పేరే, ఒక బుక్ రాసిన మేరీ కోమ్ అన్బ్రేకబుల్. ఎలా ఆలోచించాలి? పుస్తకం మీద ప్రశ్నలు అడుగుతాడు డిఎస్సిలో పర్టికులర్గా. అన్బ్రేకబుల్ అని పుస్తకం ఎవరు రాస్తారు? మేరీ కోమ్. ఆమె బాక్సింగ్ క్రీడాకారిణి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మణిపూర్లో అల్లర్లు ప్రారంభమైంది కూకీ వర్సెస్ మెహితి వర్గాల మధ్య. దానిపైన వేసిన కమిటీలు అజయ్ లంబా
మరియు గీతా మిట్టెల కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు? 356 ప్రకారము. ఎక్కువసార్లు ఏ రాష్ట్రము ఎక్కువసార్లు విధించిన రాష్ట్రం ఏంటి? ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, సెకండ్ కరెంట్ అఫైర్స్. ఆపరేషన్ డేవిల్ హంట్. ఆపరేషన్ డేవిల్ హంట్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. దేనికోసం నాన్న అంటే గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్లో అల్లర్లను అరికట్టడానికి. బంగ్లాదేశ్లో మనకి 2024 ఆగస్టు 5వ తారీఖున అంతర్గత కల్లోలాలు జరగడం వల్ల అక్కడ వైలెన్స్ అంటే హింస కారణం వలన, అంటే రిజర్వేషన్స్ విద్యార్థులకు ఇచ్చిన రిజర్వేషన్ వలన అక్కడ ఏమవుతుంది, విద్యార్థులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లో ఆమె ఫెయిల్ అయ్యారు. ఎవరు? బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు. ఎప్పుడైతే అంతర్గత కల్లోలాలు యుద్ధం ప్రారంభమైందో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆపరేషన్ డేవిల్ హంట్. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఆపరేషన్ డేవిల్ హంట్ అంటే ఏంటంటే బంగ్లాదేశ్లో అల్లర్లను అరికట్టడానికి 2024 ఆగస్టు 5వ తారీఖున బంగ్లాదేశ్లో ఇవ్వాల్సిన రిజర్వేషన్స్, అంటే విద్యార్థులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లో షేక్ హసీనా గారు ఫెయిల్ అయ్యారు. ఆ సమయంలో అక్కడ శాంతియుత భద్రత లోపించాయి. శాంతియుతమైన భద్రతలు అంటే హింస జరిగింది నాన్న. ఈ సమయంలో ఆమె భారతదేశానికి రావడం జరిగింది. ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారు నాన్న. అందువలన అక్కడ వైలెన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ వైలెన్స్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆపరేషన్ పేరు పెట్టానన్న, ఆపరేషన్ డేవిల్ హంట్. బంగ్లాదేశ్లో అల్లర్లను అరికట్టడానికి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. మహమ్మద్ యూనస్ అనే వ్యక్తి తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు నాన్న. మరి బంగ్లాదేశ్ పితామహుడుగా షేక్ ముజఫర్ రెహమాన్ పిలుస్తాం. ఆయన పేరు మీదుగా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో కరెన్సీ నోట్లపైన ఆయన ఫోటో తీస్తారు. షేక్ ముజఫర్ రెహమాన్ పేరు మీద ఉన్న పాఠ్యాంశాన్ని కూడా తొలగించారు. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాన్ని కూడా తొలగించారు. ఎవరు? షేక్ హసీనా ఫాదర్ యొక్క ఫోటో కానీ కరెన్సీ నోట్లపైన ఆయన ఫోటోని కానీ శుభ్రంగా తొలగించేశారు నాన్న. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీకి ఢాకా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సార్క్ సమిట్ ఎక్కడ జరిగింది? సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఫస్ట్ సార్క్ సమిట్ ఎక్కడ జరిగిందంటే 1985లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. ఎలా లింక్ చేసుకోవాలి? తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏ ఇయర్లో మారింది? 1971లో మారిందనన్న. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారింది 1971లో అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఇటీవల కాలంలో ఏమైనా ఆపరేషన్స్ వచ్చాయా చూసుకోవాలన్నా. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న ఆపరేషన్ పేరు, ఆపరేషన్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఉదాహరణకి ఆపరేషన్ సద్భావ్ అంటే థాయిలాండ్, వియత్నాం దేశంలో ఒక తుఫాన్ వచ్చింది, యాగీ తుఫాన్. థాయిలాండ్ కానీ వియత్నాం కానీ మయన్మార్ ఈ 3 దేశాల ప్రధానంగా తుఫాన్ రావడం వలన ఆపరేషన్ సద్భావ్ అనే పేరుతో భారతదేశం సహాయం చేసింది ఆ దేశాలకు. అలాగే ఆపరేషన్ సర్వశక్తి ఇటీవల కాలంలో వార్తలో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరే ఆపరేషన్ సర్వశక్తి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదుల్ని అరికట్టడానికి ప్రధానంగా ఏ ఉగ్రవాదులు? పాకిస్తాన్ ఉగ్రవాదులు. వారిని అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరు ఆపరేషన్ సర్వశక్తి అని గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ చక్ర వార్తలో ఉంది. ఆపరేషన్ చక్ర 2, చక్ర 3. భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టడానికి సిబిఐ వారు పెట్టిన పేరే ఆపరేషన్ చక్ర 2 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి వార్తలో ఉంది. ఎందుకేసారి ఆపరేషన్ ఇంద్రావతి అని పేరు ఎందుకు పెట్టారు? సింపుల్గా చెప్పండి, హైతీ దేశంలో వైలెన్స్ కారణం వల్ల అక్కడ ఉన్న భారతీయులను తీసుకురావడం పెట్టిన పేరే ఆపరేషన్ ఇంద్రావతి అని గుర్తు రావాలి. ఓకేనా, ఇలాంటి ఆపరేషన్ దోస్త్ అని గుర్తు రావాలి. ఆపరేషన్ దోస్త్ అంటే టర్కీ, సిరియాలో భూకంపం రావడం వల్ల అక్కడ ఉన్న ప్రజలకు భారతదేశం సహాయం చేసింది. ఏ పేరుతో? ఆపరేషన్ దోస్త్. ఇలా లింక్ చేసుకోవాలన్నా.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక విన్యాసం వార్తలో ఉంది. ఆ విన్యాసం పేరే సైక్లోన్ థాడ్ విన్యాసము. ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే ఫస్ట్ విన్యాసం పేరు గుర్తు రావాలన్న విన్యాసము. ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీ అని గుర్తు రావాలి. మరి త్రివిధ దళాల్లో ఏ విన్యాసం గుర్తు రావాలన్నా. నెక్స్ట్ వన్ ఎన్ని దేశాల మధ్య జరుగుతుంది నెక్స్ట్ అంటే ఆ దేశాల పేర్లు. ఈసారి జరిగిన ఎడిషన్ ఈసారి ఎన్నోసారి జరుగుతుంది అంటే ఎడిషన్ పేరు గుర్తు రావాలి. ఈసారి ఎక్కడ జరుగుతుంది అంటే దేశం అంటే లొకేషన్. ఫస్ట్ విన్యాసం పేరు నన్ను సైక్లోన్ థాడ్. మరి త్రివిధ దళాలు ఏ విన్యాసం అంటే ఆర్మీ అంటే మిలిటరీ పర్పస్. ఇది ఒక ఆర్మీ విన్యాసం. ఎన్ని దేశాల మధ్య అంటే 2 దేశాలు. ఆ 2 దేశాలు ఇండియా వర్సెస్ ఈజిప్ట్ అని గుర్తు రావాలి. ఈసారి జరిగిన ఎడిషన్ థర్డ్ ఎడిషన్ 3వసారి. మరి ఏ దేశంలో జరుగుతుంది మన ఇండియాలో రాజస్థాన్. ఈసారి మన ఇండియాలో జరిగింది అంటే బిఫోర్ ఎక్కడ జరిగి ఉంటుందమ్మా అంటే ఈజిప్ట్లో జరిగి ఉంటుంది ఈజిప్ట్. మరి సైక్లోన్ థాడ్ సైనిక విన్యాసము అంటే మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే ఇండియా మరి ఈజిప్ట్ ఫిబ్రవరి 10 నుండి 23 వరకు. దీన్ని కంటిన్యూ కూడా చేసే అవకాశం ఉంది అంటే 23 నుంచి 28 వరకు చేసే అవకాశం ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సి 23rd. ఓకేనా. రాజస్థాన్లో మహాజన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమైంది. అంటే 2 దేశాల మధ్య ఆర్మీ సంబంధాలు పెంపొందించుకోవడానికి, శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి, మిలిటరీ పరంగా స్ట్రాంగ్గా ఉండటానికి విన్యాసాలు జరుపుతూ ఉంటారు. ఇటీవల కాలంలో జరిగిన ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఏంటి సైనిక విన్యాసం. అలాంటి లేటెస్ట్గా సైనిక విన్యాసాలు ఏమైనా జరిగే చూసుకోవాలి. లేటెస్ట్గా ఒక విన్యాసం జరిగింది ఎక్కువ వేరియన్. ఇది ఒక సైనిక విన్యాసము. ఎన్ని దేశాల మధ్య 2 దేశాలు భారత్ వర్సెస్ మాల్దీవులు. ఈసారి జరిగిన ఎడిషన్ 2025లో 13వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుంది మాల్దీవులో జరుగుతుంది. ఎలా గుర్తుపెట్టుకోవాలి. వజ్ర ప్రహార్ అనే ఒక సైనిక విన్యాసం మరొకసారి వార్తల్లో ఉంది. భారత్ వర్సెస్ వియత్నాం అని గుర్తుపెట్టుకోవాలి. 5th ఎడిషన్ ఈసారి 2025 అంటే 2024లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే హర్యానా అంటే ఇండియాలో. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అన్న. ఈజిప్ట్. మరి ఈజిప్ట్ గురించి మాట్లాడితే ఈజిప్ట్ యొక్క రాజధాని ఖైరో గుర్తు రావాలి. 2024 డిసెంబర్లో ఈజిప్ట్ దేశాన్ని ఏ విధంగా ప్రకటించింది అంటే WHO ఏ విధంగా ప్రకటించింది మలేరియా రహిత దేశంగా ప్రకటించారు. WHO 2024 డిసెంబర్లో ఇటీవల కాలంలో ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా గుర్తించింది ఈజిప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈజిప్ట్. మరి ఈజిప్ట్ అనేది ఏ నది ఒడ్డున ఉంది నైలు నది ఒడ్డున ఉంది గుర్తుపెట్టుకోవాలి. ఈజిప్టు వరప్రసాద్ మన ఏ నదిని పిలుస్తారు కదా డిఎస్ఎల్ అడిగాడు అంటే నైలు నది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే 38వ జాతీయ క్రీడల ముగింపు 38 నేషనల్ గేమ్స్ మనకి 2025 జనవరి 28 ప్రారంభమయ్యానన్న. 2025 ఫిబ్రవరి 14 ఎండ్ అవుతాయి ఈ రోజున. మరి నిన్నటి రోజున ఒక రోజు ముందుగానే పథకాల యొక్క పట్టికను ప్రకటించారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది ఇవన్నీ చూద్దాం. 38వ జాతీయ క్రీడల యొక్క మా థీమ్ చూస్తే గ్రీన్ గేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ గేమ్స్. దీనికి మస్కట్ అంటాడమ్మా. మౌలి అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జరిగే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. మరి నెక్స్ట్ అప్కమింగ్ ఎక్కడ జరగబోతుంది మనం మాట్లాడదాం. 38వ జాతీయ క్రీడలు ముగింపు. మరి ఏపీకి 18వ స్థానం వచ్చిందమ్మా. ఓకే తెలంగాణకి 26వ స్థానం. టాప్ 3లో ఏమున్నాయి. ఓకే
సర్వీసెస్ లేదా దీన్ని సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అని పిలుస్తారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ దీంట్లో ఉంటారు నాన్న. అంటే ఎంప్లాయీస్ టీమ్ అంటారు సర్వీసెస్ అంటే. సెకండ్ మహారాష్ట్ర ఉంది, థర్డ్ వన్ హర్యానా. ఓకేనా. ఫస్ట్ వన్ సర్వీసెస్ టీంకి వచ్చిన మొత్తం పథకాలు. మరి సర్వీసెస్ టీంకి వచ్చిన మొత్తం పథకాలు 121. దీంట్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, స్వర్ణము, రజతము, కాంస్యము. ఓకే, స్వర్ణాలు అయితే 68, మా రజతాలు 26, అండ్ కాంస్యాలు 27. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ మహారాష్ట్ర, మొత్తం 198 పథకాలు వచ్చాయి. 54, 71, 73 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ హర్యానా ఉంది, 153 పథకాలు. 48, 47, 58 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది నాన్న? 18వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే మొత్తం పథకాలు 14. 7+1+6 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మా స్వర్ణ పథకాలు ఆధారంగా స్వర్ణ పథకాలు గోల్డ్ మెడల్ ఆధారంగా ర్యాంక్ ఇస్తారు. ఎవరికి ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఉంటే వారి ర్యాంక్ అనేది, వారికి పథకాలు తక్కువ ఉన్నా సరే పథకాలు తక్కువ ఉన్న ర్యాంక్ అనేది ముందుకెళ్తుంది. ఈసారి తెలంగాణ 26 ప్లేస్లో ఉంది. తెలంగాణకు వచ్చే మొత్తం పథకాలు 18. 3+3+12 అని గుర్తుపెట్టి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. ఓకేనా. ఇవి 38 నేషనల్ గేమ్స్. మరి 38 నేషనల్ గేమ్స్ అన్నాం. మళ్ళా 2025లో 39 నేషనల్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయండి? హిమాచల్ ప్రదేశ్లో జరగవలసింది. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా. ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ వార్తలో ఉంది. అక్కడ మహిళల యొక్క వివాహ వయసును 18 నుంచి 21 ఇయర్స్ పెంచారు. గతంలో 18 సంవత్సరాలు ఉండేదమ్మా మ్యారేజ్ ఏజ్, ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్. దాన్ని 21 ఇయర్స్కి ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తు రావాలి. ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లా అని గుర్తు రావాలి. మరి గతంలో 37 నేషనల్ గేమ్స్ 2023లో ఎక్కడ జరిగాయి నాన్న అంటే గోవాలో జరిగాయి. అంటే ఇటీవల కాలంలో క్రీడారంగం గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. లేటెస్ట్గా మనకి ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ జరిగింది. ఖోఖో కూడా వరల్డ్ కప్ జరిగింది. మన ఇండియాలో జరిగింది నాన్న. మన ఇండియాలో జనవరి 13 నుండి జనవరి 19 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఓకేనా. దీని యొక్క మస్కట్ అమ్మ అంటే తేజ మరియు తారా. తేజ అండ్ తారా. మన ఇండియా ఖోఖో వరల్డ్ కప్ యొక్క ఇండియా టీంకి పర్టికులర్గా ఇండియా టీంకి స్పాన్సర్గా ఎవరు ఉన్నారంటే ఒడిస్సా రాష్ట్రము. 3 సంవత్సరాల పాటు అంటే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు స్పాన్సర్గా ఇస్తుంది ఖోఖో టీంకి మన ఇండియాకి 3 సంవత్సరాల పాటు. ఒడిశా వార్తల్లోకి వచ్చింది కానీ ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్. పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుంది? ఒడిశాలో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. చిలుక సరస్సు ఒడిశాలో ఉంది నాన్న. అశోకుడికి మేఘవరంకి యుద్ధం జరిగింది ఎక్కడంటే ఒడిశాలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఒడిశాలో జరిగింది అశోకుడికి మేఘవరంకి. ఇటీవల కాలంలో 18వ ప్రవాస భారత దివాస్ అంటే 18th NRI డే 2025 జనవరి 8 నుండి జనవరి 10 వరకు ఎక్కడ జరిగింది? ఒడిశాలో భువనేశ్వర్ అనే ప్రాంతంలో జరిగింది. ఇలా లింక్ చేసుకోవాలి. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్లో విజేత ఎవరు అంటే మన ఇండియా, భారత్. అంటే పురుషుల విజేత భారతే, మహిళల విజేత కూడా భారతే. ఏ దేశం పైన? నేపాల్ పైన. పురుషుల విజేత భారత పురుషుల విజేత నేపాల్ పైన విజయం సాధించాం. భారత పురుషులు విజేత నేపాల్ పైన విజయం సాధించాం. భారత మహిళల యొక్క విజేత అది కూడా మనమే. ఏ దేశం పైన? నేపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. అయోధ్య రామ మందిర ప్రధాని పూజారి కన్నుమూత. మనకి 1992 డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీద్ కూల్చివేత అంటున్నాం. బాబ్రీ మసీద్ కూల్చివేత కానుంచి అయోధ్య రామ మందిరానికి అక్కడ తాత్కాలిక పూజారిగా ఉన్నారు. ఆయన జీతం 100 రూపాయలు తీసుకునేవారంటే అప్పట్లో. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో మరణించారు. లేటెస్ట్గా ఆయన
నాకు అస్థికల్ని. అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్లో సరయూ నదిలో సరయూ నదిలో కలపడం జరిగింది నిన్నటి రోజున. ఆయన ఫిబ్రవరి 12న మరణించారు. ఆయన పేరు సత్యేంద్ర దాస్. మరి సరయూ నదిలో జల సమాధి చేయడం జరిగింది. అయోధ్య రామ మందిరం వార్తలో ఉంది 2024 జనవరి 22వ తారీఖున 2024 జనవరి 22వ తారీఖున అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. బాలరాముడి యొక్క విగ్రహం 51 ఇంచెస్ 51 అంగుళాలు. ఆ విగ్రహాన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరినైనా అరుణ్ యోగిరాజ్ మైసూర్ ఆర్కిటెక్చర్ అరుణ్ యోగిరాజ్. అయోధ్య బాలరామ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన వ్యక్తి ఎవరు? అరుణ్ యోగిరాజ్. 51 ఇంచెస్. ఎప్పుడు ఆవిష్కరణ చేస్తారు? జనవరి 22, 2024. రామలల్లా అని పిలుస్తాం. అయోధ్య అంటే గుర్తు రావాల్సిన ఉత్తరప్రదేశ్. ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో మనకి ఏం జరుగుతుంది? మహాకుంభమేళ మనకి 2025 జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు జరుగుతుందన్న. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ అనే ప్రాంతంలో మహాకుంభమేళ అంటే ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎవ్రీ 144 ఇయర్స్ వన్ టైం అని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో. ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు ఉంటారు. ఉత్తరప్రదేశ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. ఉత్తరప్రదేశ్ యొక్క మొత్తం లోక్సభ స్థానాలు 80. రాజ్యసభ స్థానాలు 31 అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అత్యధిక శాసనసభ స్థానాలు కలిగిన రాష్ట్రం లోక్సభ స్థానాలు ఎక్కువ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తు రావాలి. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జనాభా ఎక్కువ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో జనాభా ఎక్కువ వరుస 3 రాష్ట్రాలు అయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్. ఎక్కువ ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తు రావాలి. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రాంతం ప్రయాగ్రాజ్. ఇప్పుడు ఈయనకు అస్థికలని ఈయన ఎక్కడ జల సమాధి చేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ అంటే అయోధ్య అనే ప్రాంతంలో ప్రధానంగా సరయూ నదిలో. ఇటీవల కాలంలో ఎవరైనా మరణించారా అవన్నీ చూస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు రతన్ టాటా అవ్వచ్చు, ప్రణబ్ ముఖర్జీ, నెక్స్ట్ మన్మోహన్ సింగ్. రతన్ టాటా కానీ మన్మోహన్ సింగ్ ఇలాంటి వ్యక్తులు వారికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా ఇవన్నీ చూస్తూ ఉండాలి. మీకు చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గూగుల్ AI కేంద్రము. గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు. గూగుల్ అనేది ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది అలాంటి గూగుల్ AI కేంద్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. గూగుల్ AI కేంద్రం ఎక్కడంటే హైదరాబాద్. దేనికి ఏర్పాటు చేస్తున్నారు? గూగుల్ వారు AI కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ? తెలంగాణ. దేనికోసం? దేనికోసము విద్య, నెక్స్ట్ రవాణా రంగము, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాల కోసము. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది కృత్రిమ మేధస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు డిఎస్ఏలో పర్టికులర్గా ప్రశ్నలు వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భారతదేశంలో తొలిసారిగా AI పాఠ్యాంశాన్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాన్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది? 7th క్లాస్లో తీసుకొచ్చారమ్మా. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం గుర్తు రావాలి. తిరువనంతపురము. అక్కడే ఈ తిరువనంతపురంలో VSSC ఉంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఓకేనా? గుర్తు రావాలి. భారతదేశంలో తొలిసారిగా AI టీచర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఏ రాష్ట్రం తీసుకొచ్చింది కేరళ అని గుర్తు రావాలి. ఆ టీచర్ పేరు ఐరిస్. ప్రపంచంలో తొలిసారిగా AI సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎవరు అంటున్నామా? డేవిన్ లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. ప్రపంచంలో తొలిసారిగా AI సాఫ్ట్వేర్ డేవిన్ ఏ దేశం తీసుకొచ్చింది? అమెరికా. భారతదేశంలో తొలిసారిగా AI సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎవరు అంటాడమ్మా? దేవిక. మరి ప్రపంచంలో తొలిసారిగా AI దౌత్యవేత్త, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి దౌత్యవేత్త అంటే ఇంగ్లీష్లో స్పోక్స్ పర్సన్ అమ్మా.
ప్రపంచంలో తొలిసారిగా ఏ స్పోక్స్ పర్సన్ విక్టోరియస్సీ. విక్టోరియస్సీ ఏ దేశం తీసుకొచ్చింది? ఉక్రెయిన్ దేశం తీసుకొచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ ఉన్న రాష్ట్రం కేరళ. భారతదేశంలో అక్షరాస్యత ఎక్కువ ఉన్న రాష్ట్రం కేరళ అని గుర్తు రావాలి. ఇక్కడ ఉక్రెయిన్ అన్నాం కదా. 2022 ఫిబ్రవరి 24వ తారీఖున ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్కి అధ్యక్షులు జెలెన్స్కీ అని గుర్తు రావాలి. రష్యా అధ్యక్షులు వ్లాడిమిర్ పుతిన్ గుర్తు రావాలి. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ గుర్తు రావాలి. రష్యా క్యాపిటల్ మాస్కో గుర్తు రావాలి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఆసియాలో ముఖేష్ కుటుంబమే నెంబర్ 1. భారతదేశం మరియు ఆసియా ఖండంలో సంపన్నులు అంటే ఎవరైతే రిచెస్ట్ పర్సన్స్ అంటే ప్రపంచ కుబేర్లు ఉంటారో వారి యొక్క నివేదికను రిలీజ్ చేస్తారు. ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారు? దాంట్లో మన భారతీయులు ఎవరెవరు ఉన్నారు, టాప్ 3లో ఎవరు ఉన్నారు, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అది ఇంపార్టెంట్. 2025 సంబంధించి బ్లూంబర్గ్ నివేదిక ఆసియాలో 20 కుటుంబాల జాబితా రిలీజ్ చేశారు. దాంట్లో ముఖేష్ కుటుంబమే నెంబర్ 1 అని ఇచ్చాడు. ఆసియాలో దాదాపుగా 7.86 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. అత్యంత సంపన్న 10 కుటుంబాలు ఇవే అని ఇచ్చాడు ఇక్కడ. ముఖేష్ అంబానీ మా డాలర్లో చూసుకుంటే $90.5 కోట్ల, $90.5 బిలియన్ భారత్ ఇక్కడ ఇచ్చా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టాప్ 3. ఫస్ట్ 1 ముఖేష్ అంబానీ ఉన్నారు. వారికి సంపద ఇవన్నీ జస్ట్ మీకు కావాలంటే చూసుకోండి. సెకండ్ 1 మా సిరా వనాటో ఏ దేశము? థాయిలాండ్. అండ్ థర్డ్ 1 హర్టానో ఈయన థాయిలాండ్. అంటే మా ఇండోనేషియా ఈ ర్యాంక్లోనే దీంట్లో టాప్ 20లో ఇచ్చారు కదా. ఈ టాప్ 20లో 13వ ప్లేస్లో మన ఇండియా తరపున రాహుల్ బజాజ్ ఉన్నారమ్మా. రాహుల్ బజాజ్ 18వ ర్యాంక్లో హిందూజా కుటుంబం ఉంది. హిందూజా ఫ్యామిలీ వారు. ఓకేనా. ఆ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు? టాప్ 3లో ఎవరు ఉన్నారు? ఆసియా ఖండం అంటే కొన్ని దేశాలు వస్తాయి. ఉదాహరణకి భారత్, థాయిలాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా దేశాలు. మీరు టాప్ 3 గుర్తుపెట్టుకోండి. తర్వాత 13, 18 గుర్తుపెట్టి సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఎలా రావచ్చు? ఈరోజు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా, ఆ కరెంట్ అఫైర్స్ మీద ప్రశ్నలు ఎలా రావచ్చు ఇవి మీకు డైలీ ఇవ్వడం జరుగుతుందన్న. మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎగ్జామ్లో ఎటువంటి భయం ఉండదు. మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. గ్యారెంటీగా విజయం సాధిస్తాం. కరెంట్ అఫైర్స్ అంటే భయం పోతుంది మీకు. ప్రశ్నలు మాదిరి ప్రశ్న చూస్తే ఫస్ట్ ప్రశ్న, రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారన్నాడు? ఆర్టికల్ 324, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360, ఆర్టికల్ 40. మరి ఏ ఆర్టికల్ ప్రకారం అనుకున్నాం? ఆర్టికల్ 356. దీంతో సరిపోదు, ఉన్న 3 ఆర్టికల్ ఆన్సర్స్ కావాలి. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? భారతదేశానికి ఒక ఎన్నికల సంఘం కావాలి, ఇండియన్ ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ 360 జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ సిస్టాన్ని సూచిస్తుంది. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీ. 4 తెలుసుకోవాలి ఆన్సర్స్. సెకండ్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులను అరికట్టడానికి ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరు చెప్పా మీకు ఇప్పుడే. ఆపరేషన్ చక్రటు కాదు నాన్న, సైబర్ నేరాలను అరికట్టడానికి. ఆపరేషన్ అజయ్, పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది. ఆ సమయంలో భారతీయులను విదేశాలకు తీసుకురావడం పెట్టిన పేరే ఆపరేషన్ అజయ్. ఇది కాదు, మనకి ఏంటి అన్నాం? ఆపరేషన్ సర్వశక్తి. ఎస్, ఆపరేషన్ సర్వశక్తి. మరి ఆపరేషన్ డేవిల్ హంటే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో అల్లర్లను అరికట్టడం పెట్టిన పేరే ఆపరేషన్ డేవిల్ హంట్. ఓకే, సరిపోయింది మనకి. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, మెలాన్ 12వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? మెలాన్ అంటే మీకు చెప్పా విన్యాసాల పర్పస్లో. మెలాన్ అనేది ఒక నేవీ ఎక్సర్సైజ్. అని గుర్తుపెట్టుకోవాలి. 2024లో ఇది గ్రూప్ 2లో అడిగాడు, ఏపీ గ్రూప్ 2లో కూడా అడిగాడు. ఎక్కడ జరిగింది? విశాఖపట్నము. మెలాన్ అంటే బహుళ దేశాలు పాల్గొంటాయి, ఒక నేవీ ఎక్సర్సైజ్. 12వ ఎడిషన్ ఈసారి జరిగింది 2024లో 12వ ఎడిషన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్ 39వ జాతీయ క్రీడలు 2027లో ఏ రాష్ట్రంలో జరగనున్నవి? చూడమ్మా, కరెంట్ అఫైర్స్ అప్కమింగ్, ఇంకా జరగలేదు, జరగబోతున్నాయి. ఎక్కడ లేటెస్ట్గా 38 ఎక్కడ జరిగాయి? ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ అన్నాం. 39 అమ్మ 2 years తర్వాత జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? ఆప్షన్ 1 గోవా అన్నాడు. గోవాలో 37 జరిగాయి 2023లో.
ఉత్తరాఖండ్లో 2025లో జరిగాయి. 2025లో 38%. విశాఖపట్నంలో జరగలేదు ఇప్పటికి వచ్చి. ఎక్కడ మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్ అంటారు మేఘాలయ క్యాపిటల్. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్ అయోధ్య బాలరాముడి విగ్రహం ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది అంటున్నాడు. అయోధ్య బాలరాముడిని రామలల్లా అని పిలవాలనుకున్నాం. ఓకేనా, ఉత్తరప్రదేశ్ అని మాట్లాడుకున్నాం. 2024 జనవరి 22 అంటున్నాడు. 2023 జనవరి 22 అంటున్నాడు. 2020 జనవరి 20 అన్నాడు. 2025 జనవరి 20 అన్నాడు. 2024 జూన్ 5 అంటున్నాడు. మీకు చెప్పా 2024 జనవరి 22. ప్రజెంట్ భారత రాజ్యాంగంలో భాషల సంఖ్య ఎన్ని? 22 అన్న. మరి 22 కలిపితే 22 + 22 44 సార్. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? ఉమ్మడి పౌరస్మృతి. ఇటీవల కాలంలో ఉమ్మడి పౌరస్మృతిని యూనిఫామ్ సివిల్ కోడ్ని ఏ రాష్ట్రం అమలు చేసింది తొలిసారిగా? ఉత్తరాఖండ్. ఎలా క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి? ఉత్తరాఖండ్. ప్రతి సంవత్సరం జూన్ 5 ఏం జరుపుకుంటాం అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. జనవరి 5 అయితే జాతీయ పక్షుల దినోత్సవం, నేషనల్ బర్డ్స్ డే. డిసెంబర్ 5 అయితే వరల్డ్ సాయిల్ డే. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్. మీరందరికీ ఆల్ ద బెస్ట్. ఈసారి డిఎస్సిలో విజేతలుగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ డిఎస్సిలో జాబ్ రావాలంటే మన కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా మంచి కంటెంట్తో రోజు డైలీ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది రావడం జరుగుతుంది. ఓకే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్.